ఓన్లీ ది వే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. రెండోది, కొన్ని మీరు కనీసం ఒక 10% ఫోన్లో మాట్లాడడం కానీ మీరు పర్సనల్గా వెళ్ళి ఒకసారి మీరు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కన్విన్స్ కావాలి యాజ్ కలెక్టర్స్, సర్టన్ పర్సంటేజ్. దెన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా వాట్ ఈస్ ది క్వాలిటీ డిస్పోజల్ ఆఫ్ యువర్ గ్రీవెన్సెస్. ఈ రెండు ఎక్సర్సైజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఐఎమ్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఎన్హాన్స్ కావాలంటే క్వాలిటేటివ్ డిస్పోజల్ ఉండాలి. ఎట్టి పరిస్థితులు ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తారో మీరు వర్కౌట్ చేసి, అది కాకుండా మీరు కలెక్టర్లు నా దగ్గర నుంచి వచ్చినట్టుగా కాకుండా అన్ని కూడా రివ్యూ చేయడం. రెండోది, పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం. ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. డెమోక్రసీ, వాట్ ఈస్ డెమోక్రసీ? మమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి పంపించారు. వచ్చినప్పుడు మేము ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించి మళ్ళా మేము ఎలక్షన్కి వెళ్ళాలి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మీరు కూడా ఇది వీలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు, దట్టు రూలింగ్ పార్టీ ఎన్డీఏ వచ్చినప్పుడు, యూ హ్యావ్ టు ఆనర్ దేర్ కమిట్మెంట్స్. ఒక హామీ ఇచ్చి వెళ్ళాం, మీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తా అన్నాం. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ రూలింగ్ పార్టీ పైన ఎక్కువ ఉంటుంది. చేయకపోతే ఏమనుకుంటారంటే ఎన్డీఏ పైన వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ తప్పు పనులు చేయమని చెప్పడం లేదు. బీ క్లియర్, దెర్ ఇస్ ఏ డెమార్కేషన్. గవర్నమెంట్ పాలసీ ఇస్ వెరీ క్లియర్లీ. ఎక్సైజ్లో ఇన్వాల్వ్ అయ్యారు, శాండ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకోటి ఇన్వాల్వ్ అయ్యారు, అవన్నీ చేయన్నాం. ఏవైతే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉంటాయో, పబ్లిక్ సంబంధించిన సమస్యలు ఉంటాయో పరిష్కారం చేయడంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ప్రిడామినెంట్గా ఉంటారు. యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ త్రూ దెమ్. చెడ్డ పేరు చెప్పాలంటే మీరు కూడా చెప్పండి క్లియర్గా. గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ సార్, సీఎం ఈజ్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్, వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఇది మీకు క్లారిటీ ఉండాలి. అదే మరిగా మీరు కామన్ పబ్లిక్ నుంచి వచ్చేట్టు కూడా కాగితాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు కనబడి వాళ్ళకి ఒక కాగితం ఇస్తున్నారు. దానికి కారణం ఆ సమస్య పరిష్కారం కాకుండా పోవడం, మీరు పట్టించుకోకుండా పోవడం. దీన్ని కూడా మనం ఎక్కడో చెక్ పెట్టాలి. ఏ విధంగా చేయగలుగుతారు? నేను చూస్తే 4 డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్గా చేస్తే 90% గ్రీవెన్సెస్ పోతాయి. రెవెన్యూ నువ్వే పెద్ద వాళ్ళు చేసినటువంటి సమస్యతో కాంప్లికేట్ అయిపోయి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రాబ్లం ఉందా, లేకుంటే మీ వాళ్ళు కూడా ముదిరిపోయారో నాకు తెలియదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేజర్ ప్రాబ్లం. ఆ తర్వాత పోలీస్, ఎట్లా ఎస్పీలు కూడా వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఆ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్. ఈ 4 చేస్తే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఓన్లీ 10% ఉంటాయి. రెవెన్యూలో సార్ అంటే వచ్చిన వాటిలో 30-40% వి కాంట్ సాల్వ్ సార్. బట్ అది ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది సార్. అదొకటి. ఈ విభజన మూలంగా కూడా జిల్లాల విభజనలో కూడా నేను గమనించింది కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. ఎందుకంటే ఎవరికైనా పట్టా 40 సంవత్సరాల ముందు ఇచ్చేదాం అనుకోండి సార్, అది వీళ్ళ దగ్గర ఉండదు, అది మన ఫస్ట్ వైల్ కలెక్టర్ దగ్గర పోవాలి. చెప్పేసి వీళ్ళు రిటర్న్ రాసేస్తున్నారు. సో అది ఆ రిటర్న్ వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇచ్చిన అతను మాత్రం ఈజ్ నాట్ హ్యాపీ. సో ఈ కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ గమనించారు. కాదు, ఆర్డీఓ తహసీల్దార్ పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? You are transferring that petition, that request, that grievance. That is not the solution. You find a solution. How to get it done. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. సేమ్ ఆఫీసర్కి వెళ్తున్నాయి కంప్లైంట్. ఎవరైతే సమస్య పరిష్కారం చేయలేదో వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. కాబట్టి అతను మళ్ళీ దీన్ని ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. దట్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్. I wanted to fix accountability everywhere. సేమ్ ఆఫీస్ పోవడం, సేమ్ ఫంక్షన్కి వెళ్ళడం, అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. నాకు ఇప్పటి నుంచి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవసరమైతే మీరు కూడా కలెక్టర్స్ ర్యాండమ్ కింద మీరు ఫోన్లో కొన్ని మాట్లాడడం, కొన్ని పర్సనల్గా పిలిపించి మాట్లాడడం, మీరు వెళ్ళినప్పుడు మాట్లాడడం, ఏ విధంగా చేస్తారు చేయండి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావాలి.
మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వచ్చే లోపల 100% ఈ సమస్యలన్నీ పరిష్కారమై మినిమం గ్రీవెన్స్ వచ్చే పరిస్థితి రావాలి. ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు ఎట్లా మనం రెవెన్యూ సదస్సులు పెట్టాం, వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సార్టెడ్ అవుట్, విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. అదైతే చాలా 70% వెళ్ళిపోతాయి. దాంతోపాటు 4 జోనల్ మీటింగ్స్ పెట్టాను సార్. స్పెషల్ సిఎస్ గారు, సిసిఎల్ఏ మేడము, అడిషనల్ సిసిఎల్ఏ, నేను అందరం కూడా 17th విశాఖపట్నం, 18th కూడా 1 day before 17th విశాఖపట్నం, 20th ఎన్టీఆర్ జిల్లా, 3rd మళ్ళీ 7th సార్ తిరుపతి, 7th, 3rd వచ్చి మాకు పిటిషన్స్ రాకుండా పోయినప్పుడు పెట్టాను సార్. మీరు సమస్యలు పరిష్కారం డెఫినెట్లీ సార్, విల్ డూ అవర్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.